నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే అండి. నిన్నటికి ఇవాళకి వెస్ట్ బెంగాల్లో పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. బార్డర్లో అదే రకమైన ఘర్షణలు అండ్ మన వాళ్ళేమో పుష్ బ్యాక్ అంటే అవతల నుంచి ప్రతిఘటనలు. అయినా సరే ఇక్కడికి లోపలికి వచ్చే జ్వరపడే ప్రయత్నం చేస్తే కాల్చి పారేస్తాం నిర్దాక్షిణ్యంగానే బీఎస్ఎఫ్ నుంచి హెచ్చరికలు. ఇక్కడ మన వైపు నుంచి ఎవరు తగ్గట్లా, అటువైపు నుంచి కూడా ప్రతిఘటన అదే స్థాయిలో ఉంది. ఉద్దేశపూర్వకంగా దీన్ని ఈ సంఘటనని ప్రెసిపిటేట్ చేసి రెచ్చగొట్టడం కోసం అటు పాకిస్తాన్, మరోపక్క పాకిస్తాన్కి దన్నుగా చైనా నిలబడి ఉండటం, జమాతే రెచ్చిపోవటం, ఇవన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అండ్ మరోపక్క ఇప్పుడే మనం అలా తలుచుకున్నామో లేదో 100 ఏళ్ళ ఆవిడకి విజువల్ కూడా వచ్చేసింది. మమతా బెనర్జీ ఆవిడ ఐ లవ్ బంగ్లా అంటూ ఆవిడ మొన్న రాత్రి నుంచి కలవరిస్తూ ఉంటుంది నిద్రలో. అర్జెంటుగా ఆమెను అక్కడికి పంపించే ప్రయత్నం ఏదన్నా చేయటమో, లేదా ఆవిడంతటా ఆవిడ స్వచ్ఛందంగా వెళ్ళిపోయే అవకాశం ఉందో లేదో ఒకసారి వెతుక్కోమని ఆవిడకి చెప్పటం, ఏదో చేయాలి. దీంతో ఈ టాపిక్ తోటి మొదలెడ్డాం. సాయికృష్ణ గారు. అవునండి, ప్రస్తుతం నిన్న మనం మాట్లాడాము బాంక్సీ, మనం మీడియాలో కానీ వాటిల్లో కానివ్వండి, నిజానికి కొంత వార్తలే ఇస్తున్నారు చాలా వరకు. కానీ మనం చెప్పాలని నిన్న ఆల్మోస్ట్ కాంప్రహెన్సివ్ గా చాలా అంశాలు మనం డిస్కస్ చేశాము. అండ్ దానికి ఎక్స్టెండెడ్ గా బంగ్లాదేశ్ లో ఈ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అక్కడ దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ అక్కడ నేను కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మళ్ళీ అనవసరమైనటువంటి ఒక సీరియస్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది మమతా బెనర్జీ అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ గవర్నమెంట్ అంత సీరియస్ గా రెస్పాండ్ అవ్వట్లేదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం స్టాండ్ కొంచెం క్లియర్ గానే ఉంది. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఈ విషయంలో మేము ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాము. ఒక ప్రతిపక్ష నాయకురాలో లేకపోతే అధికారం కోల్పోయిన తర్వాత ఒక రాజకీయ నాయకురాలు చేసే వ్యాఖ్యల్ని ప్రభుత్వాల పరంగా సీరియస్ గా తీసుకోమని చెప్తున్నారు. కానీ అక్కడ సమాజంలో మాత్రం రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ జమాతే ఇస్లామీ కావచ్చు, ఇస్లామిక్ మతోన్మాద సంస్థలు, వ్యక్తులు, వాళ్ళందరూ కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ జరుగుతోంది ఇది. బయటకు నిన్న మనం చూపించాము, విజువల్స్ కూడా చూసాం మనం. నిన్న బయట కూడా వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ బట్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఒక సీరియస్ వాతావరణం బంగ్లాదేశ్ లో నెలకొంది అనేది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులు కొంతమంది చెప్తున్నటువంటి విషయం. అండ్ అందులో భాగంగానే ఒక పూర్బదల ఉపజిల్లా నేత్రకోణ డిస్ట్రిక్ట్ లో బంగ్లాదేశ్ లో మోని కర్మాకర్ అనే ఒక ఆవిడని, ఆమె ఉమెన్స్ రైట్స్ కమిషన్ ఉంటుంది కదా, కమిషన్ కి ఆ జిల్లా అధ్యక్షురాలు, జిల్లా చైర్పర్సన్. అని మోని కర్మాకర్ చేతి వేళ్లను నరికేశారు. నిన్ననే జరిగింది అది, నిన్న మొన్న. ఏంటండి చెప్పండి. చేతి వేళ్లను నరికేశారు. చేతి వేళ్లను నరికడమే కాదు, ఆ మొత్తం కుటుంబాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా వార్తా కథనాలు చదువుతూ ఉంటే చాలా భయానకంగా ఉంది. వాళ్ళని మొత్తం ఎంత అంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి మొత్తం ఉన్న వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారంట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మా నాన్నలు అందరినీ బెదిరించారు. ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తామన్నారు. ఈమెను కూడా చంపేయడానికే వచ్చారు యాక్చువల్లీ వాళ్ళు. కానీ ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక బెదిరింపు ధోరణిలో ఇవ్వాలి. ఇంకెవరు కూడా ఇట్లాంటి మాట్లాడదు. ఈ వేళను నరకడం అంటే అర్థం ఏంటి? ఇంకెవరు కూడా సోషల్ మీడియాలోనో ఇంకో దగ్గరనో ఏదైనా సరే హక్కుల గురించి మాట్లాడితే మీ సంగతి చూస్తామని చెప్పడం. మీరు అబ్జర్వ్ చేయండి, ఉమెన్స్ రైట్స్ కమిషన్ కి సంబంధించి ఒక జిల్లా చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరిగింది. అండ్ అలాంటి పరిస్థితులే మిగతా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడు వాతావరణం వేడెక్కుతుందో ఎవరికి తెలియదు. ఎక్కడ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని వాళ్ళు విపరీతమైనటువంటి ఒక హింసాత్మక ధోరణిలోకి వెళ్తారు. అది కూడా ఏం చేస్తారంటే, కొన్ని ప్రాపగండా యాక్టివిటీస్ జరుగుతాయి. ఎట్లా అంటే, వాళ్ళు మామూలుగా కొట్టరు, చంపరు. వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాస్ఫెమీ తీసుకొస్తారు. ఏదో అల్లాను దూషించాడు, లేదా ప్రాఫెట్ ని విమర్శించాడు, లేకపోతే ఖురాన్ కి సంబంధించి ఏదో చేశాడు. ఇట్లా ఒక మతానికి లింక్ చేసి ఈ మా పర్టికులర్ వ్యక్తి మన మతాన్ని దూషించాడు, మత పెద్దలని లేదా మత గురువైనటువంటి మన ప్రాఫెట్ ని దూషించాడు, సో ఇతని మీద చర్యలు తీసుకోవాలనే మొత్తం ఇస్లామిక్ సమాజం అంతా ఒకటై బ్లాస్ఫెమీ కింద వాళ్ళని కొట్టి చంపడం జరుగుతుంది. సో మామూలుగా ఐఎస్ఐ యాక్టివిటీ కూడా పాకిస్తాన్ లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏ చిన్న యాక్టివిటీ జరిగినా గానీ అక్కడ హిందువుల మీద జరిగే దాడులకు అన్నింటికీ కారణం బ్లాస్ఫెమీ చూపిస్తారు. అది నిజంగా వేరే గొడవలు ఉన్నా కూడా దాన్ని బ్లాస్ఫెమీ కింద తీసుకొస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా అలాంటిదే ఇది. సో ఇప్పుడు మణి కర్మాకర్ మీద జరిగిన దాడి ఒకవైపు,
ఇంకా ఇలాంటివి దాడులు రిపీట్ అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం కొంత సీరియస్ గా రెస్పాండ్ కావట్లేదు కాబట్టి కొంచెం పర్వాలేదు అనిపిస్తోంది. బట్ ప్రభుత్వం కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్రొటెస్టులు ఈ ఇస్లామిక్ మతోన్మాద శక్తుల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి మేరకు ప్రభుత్వం కూడా వదిలేసింది అనుకోండి, పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. సో అది మేజర్ గా మనం ఇంతకు ముందు యూనస్ మహమ్మద్ చేసింది, ఇప్పుడు తారిక్ రెహమాన్ చేస్తున్నది కూడా అదేనండి. చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అంటే ఇంకొంచెం అంతకు ముందు ఉన్నంత సీరియస్ గా ఇప్పుడు లేదు.